ముందుగా బాండీ పెట్టుకుని ఆయిల్ వేసామండి. ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలండి. ఓకేనండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు పోపు దినుసులు వేస్తాను నేను. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇవి వేగాక ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేయాలని మర్చిపోయాను. అప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు అండి. ఇప్పుడు ఇందులో అరటి పువ్వు శుభ్రం చేసుకున్నామండి, కుమ్ముకొని అది వేసేస్తున్నానండి. అరటి పువ్వు అండి శుభ్రం చేసి తర్వాత దంచండి. శుభ్రంగా నల్ల వాటర్ అంతా పోయి తెల్ల వాటర్ వచ్చే వరకు కడుక్కోవాలండి. ఇన్ని ఇప్పుడు ఇది వేసి కాసేపు ఇలా వేగనిద్దామండి. అరటి పువ్వులో కొంచెం పసుపు వేసానండి. పసుపు వేసి కలుపుకుంటాం. అరటిపువ్వు పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. ఇంకోండి వేగిన చూసారు అరటి పువ్వు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న ఉడకబెట్టుకున్న కందిపప్పుని వేయాలండి. ఇదిగోండి పప్పు వేసుకున్నాక మనం ఇలా కలుపుకున్నాం కదండి. దీంట్లో తగినంత సాల్ట్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకునండి. ఇలా కలిపేసుకొని ఒక నిమిషం మనం పప్పుకున్న తడంతా కూడా పోతుందండి. పోయాక ఇదిగోండి అరటిపువ్వు పప్పు అండి రెడీ అయిపోయిందండి. చూడండి. ఓకేనండి. ఇలాగా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే బెల్ బటన్ కూడా నొక్కండి. థ్యాంక్ యూ అండి.